మ్యాచ్ లాస్ట్ వరకు వస్తే కదా సోఫీ టైట్ ఓవర్ వేసేది, మేము గెలవలేకుండా ఓడిపోయేది. అసలు లాస్ట్ ఓవర్ వరకు రాకుండానే మ్యాచ్ కంప్లీట్ చేసేస్తే సరిగ్గా ఇదే ప్లాన్తో చేసింగ్కి దిగినట్లుంది ఢిల్లీ క్యాపిటల్స్. అందుకే ఫస్ట్ ఓవర్ నుంచి ఎదురుదాడి మొదలుపెట్టింది. లెజెల్లీ, షెఫాలి వర్మ బౌండరీలతో రెచ్చిపోతుంటే ఢిల్లీ 10 ఓవర్లలోనే టార్గెట్ చేసేస్తుందేమో అనిపించింది. అయితే మధ్యలో కొంచెం స్లో అయినా 16వ ఓవర్లో 169 టార్గెట్ చేసి గుజరాత్కి వడ్డీతో సహా బాకీ తెరిచేసింది ఢిల్లీ క్యాపిటల్స్. అలాగే గ్రూప్ స్టేజ్లో 2 మ్యాచ్ల్లో గుజరాత్ చేతిలో ఓడిన అవమానానికి కూడా పర్ఫెక్ట్ రివెంజ్ తీర్చుకుంది. అంతేకాకుండా WPL 2026 ఫైనల్లోకి ఎక్స్ట్రాడినరీ ఎంట్రీ ఇచ్చింది. WPL 2026లో మంగళవారం జరిగిన ఢిల్లీ క్యాపిటల్స్ గుజరాత్ జైంట్స్ ఎలిమినేటర్ మ్యాచ్లో ఢిల్లీ సూపర్ విక్టరీ సాధించింది. టాస్ గెలిచిన ఢిల్లీ బౌలింగ్ తీసుకోవడంతో బ్యాటింగ్కి దిగిన గుజరాత్కి ఏ మాత్రం టైం కలిసి రాలేదు. 6 రన్స్ చేసిన ఓపెనర్ సోఫీ డివైన్ని షినెల్లే హెన్రీ 2వ ఓవర్లోనే అవుట్ చేసి ఢిల్లీకి సూపర్ ఓపెనింగ్ ఇచ్చింది. ఆ తర్వాత అనుష్క శర్మతో కలిసి బెత్ మూని ఇన్నింగ్స్ నిలబెట్టిన 16 రన్స్ చేసిన అనుష్క శర్మని అవుట్ చేసిన నందిని శర్మ ఆ నెక్స్ట్ బాల్ కి కెప్టెన్ ఆష్లీ గార్డనర్ ని గోల్డెన్ డక్ గా పెవిలియన్ కి పంపించింది. ఇన్ఫార్మ్ బ్యాటర్లు ఇద్దరు వెంటనే అవుట్ కావడంతో గుజరాత్ పై ప్రెషర్ పెరిగిపోయింది. ఇక 9వ ఓవర్లో లెజెల్లీ క్విక్ స్టంపింగ్ తో 6 రన్స్ చేసిన కనికా ఆహుని స్టంప్ అవుట్ చేయడంతో గుజరాత్ 9 ఓవర్లలో 60 రన్స్ కే 4 వికెట్లు పోగొట్టుకుని పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయింది. అయితే ఓపెనర్ బెత్ మూని గుజరాత్ కి సేవియర్ లా మారింది. జార్జియా వారేహామ్ తో కలిసి ఇన్నింగ్స్ బిల్డ్ చేయడం మొదలుపెట్టింది. 17వ ఓవర్లో 35 రన్స్ చేసిన వారేహామ్ తో పాటు ఫుల్ మళ్ళీ డకౌట్ కావడంతో మళ్లీ గుజరాత్ కష్టాల్లో పడింది. అయితే బెత్ మూని గేరు మార్చి బౌండరీలపై ఫోకస్ పెట్టడంతో స్కోర్ బోర్డు వేగంగా ముందుకెళ్లింది. టేలెండర్ కశ్వి గౌతమ్ కూడా 3 ఫోర్లు కొట్టి దూకుడుగా ఆడింది. ఇక ఢిల్లీ బౌలర్లు కూడా చివరిలో రిథమ్ మిస్ కావడంతో మొత్తం 25 ఎక్స్ట్రాలు గుజరాత్ స్కోర్ కి యాడ్ అయ్యాయి. దీంతో 7 వికెట్లకి 168 రన్స్ చేసింది గుజరాత్ టీం. ఢిల్లీ బౌలర్లలో షినెల్లే హెన్రీ 3 వికెట్లు తీసి గుజరాత్ బ్యాటర్లను భయపెడితే నందిని శర్మ 2 వికెట్లు తీసి కోలుకోలేని దెబ్బ కొట్టింది. అలాగే మిన్ను మణి కూడా ఓ వికెట్ తీసుకుంది. విచిత్రంగా ఈ రోజు శ్రీచరణ్కి ఒక్క వికెట్ కూడా దక్కలేదు. ఇక 169 టార్గెట్ ని స్లో వికెట్ అయిన వడోదరా పిచ్ పై ఢిల్లీ చేజ్ చేయగలదా అని డౌట్ వచ్చింది. ఎందుకంటే యూపీపై 123 రన్స్ చేసింగ్కే ఇబ్బంది పడ్డ ఢిల్లీ 169 చేజ్ చేయలేదేమో అని ఫ్యాన్స్ కూడా టెన్షన్ పడ్డారు. కానీ ఫస్ట్ ఓవర్ నుంచి వాళ్ళ మైండ్ లో ఆ టెన్షన్ ని తుడిచేశారు ఢిల్లీ ఓపెనర్లు లెజెల్లీ, షెఫాలి వర్మ. ఇద్దరు బౌండరీలతో రెచ్చిపోయారు. గైక్వాడ్ వేసిన 3వ ఓవర్లో 14 రన్స్, సోఫీ వేసిన 4వ ఓవర్లో 17 రన్స్, రేణుకా సింగ్ వేసిన 5వ ఓవర్లో ఏకంగా 21 రన్స్ బాధేశారు. ఆ తర్వాత అదే స్పీడ్లో బౌండరీలు బాదడంతో 7వ ఓవర్లోనే ఢిల్లీ ఒక్క వికెట్ కూడా పోగొట్టుకోకుండా 89 రన్స్ చేసింది. ఇక గెలవాలంటే జస్ట్ 78 బంతులో 80 రన్స్ కొట్టాల్సిన టైంలో 8వ ఓవర్ వేసిన వారేహామ్ ఫస్ట్ బాల్కే లెజెల్లీని LBWగా అవుట్ చేయడంతో పాటు షెఫాలిని కూడా హిట్ వికెట్గా అదే ఓవర్లో అవుట్ చేసింది. దీంతో గుజరాత్ మళ్లీ గేమ్లోకి వచ్చినట్లే కనిపించింది. క్రీజ్లోకి వచ్చిన లోరా వాల్వర్తో పాటు కెప్టెన్ జెమిమా రోడ్రిగస్ 3-4 ఓవర్లు స్లోగా ఆడిన 12వ ఓవర్ నుంచి మళ్లీ స్పీడ్ పెంచేశారు. దీంతో 15వ ఓవర్లోనే 160 రన్స్ చేసింది ఢిల్లీ. అయితే అదే ఓవర్లో జెమిమా అవుట్ అయినా నెక్స్ట్ ఓవర్లో మరియానా క్యాప్ 4 కొట్టి విన్నింగ్ రన్స్ కంప్లీట్ చేసింది. దీంతో 15.4 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి డామినేటింగ్ విక్టరీ సాధించింది ఢిల్లీ. ఇక ఈ ఓటమితో గుజరాత్ టోర్నీ నుంచి అవుట్ అయిపోగా గ్రాండ్ గా ఫైనల్లోకి అడుగుపెట్టిన ఢిల్లీ 5వ తేదీన RCBతో టైటిల్ పోరులో తలపడబోతోంది. అయితే ఇది ఢిల్లీకి వరుసగా 3వ ఫైనల్. అలాగే RCBతో ఫైనల్లో తలపడడం ఇది 2వ సారి. మరి ఈసారైనా RCBని ఓడించి ఢిల్లీ కప్పు గెలుస్తుందా లేదా 2024లో మాదిరిగానే మళ్ళీ RCBకి కప్పు సమర్పించుకుంటుందా అనేది చూడాలి.